బ్రో నేను బిఆర్ ర్యాంక్ లో గ్రాండ్ మాస్టర్ వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర ఒక మంచి పర్ఫెక్ట్ స్క్వాడ్ లేదు. అయినా సరే నేను గ్రాండ్ మాస్టర్ వెళ్ళాలనుకుంటున్నాను. దీనికి ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయా? ఎస్, నా దగ్గర అయితే ఉన్నాయి. అంతకన్నా ముందు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. దాంతో మీకు ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. బిఆర్ ర్యాంక్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది త్వరగా ర్యాంక్ పూజ చేసి గ్రాండ్ మాస్టర్ అయితే వెళ్ళాలనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర టీమ్మేట్స్ లేకపోవడం వలనో, అలాగే వాళ్ళకు టైం దొరకకపోవడం వలనో గివ్ అప్ అయితే ఇచ్చేస్తారు. నిజం చెప్పాలంటే నీ దగ్గర స్క్వాడ్ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు 24 గంటలు గేమ్ ఆడాల్సిన పని కూడా లేదు. దీనికి నేను మీకు మంచి టిప్స్ అయితే చెప్తాను. నాకు ఇవి పర్సనల్ గా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముందుగా మీ దగ్గర స్క్వాడ్ లేదు కాబట్టి మీరు సోలో అయితే ఆడండి. కానీ బ్రో నేను సోలోలో అంతగా పర్ఫార్మెన్స్ చేయలేను అంటే కంగారేం పడకండి. నేను ముందుగా ఈ వీడియోలో అదే చెప్తాను. టిప్ నెంబర్ 1 వచ్చేసి మీ క్యారెక్టర్ స్కిల్స్. ఇక్కడ మీకు ఇదే క్యారెక్టర్ స్కిల్స్ పెట్టాలని నేనైతే ఏం చెప్పాను, కానీ మీ ఇష్టం వచ్చిన క్యారెక్టర్ అయితే పెట్టుకోండి. కానీ ఇక్కడ మీరు మీసా క్యారెక్టర్ అయితే పక్కా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు వెహికల్ లో వెళ్ళేటప్పుడు ఎనిమి అయితే మీకైతే డ్యామేజ్ అయితే ఇవ్వలేడు. సోలో ఆడే వాళ్ళకు ఈ క్యారెక్టర్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ ఒక్క స్కిల్ చాలు, మీరైతే గ్రాండ్ మాస్టర్ ఈజీగా వెళ్తారు. బ్రో అసలు ఈ ఒక్క స్కిల్ ఉండడం వల్ల గ్రాండ్ మాస్టర్ వెళ్తామా అంటే ఎస్ వెళ్తాము, కానీ ఇంకా ఉన్నాయి. అవి నేనైతే డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు సోలో స్టార్ట్ చేసి మీరు ఎక్కడైతే వెహికల్స్ ఉంటాయో అక్కడ దిగండి. వెంటనే వెహికల్ వేసుకొని తిరగడం స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడైతే సేఫ్ గా ఉన్నారనిపిస్తుందో అక్కడికి వెళ్ళేసి లూట్ అయితే వేరుకోండి. ఇక మీరు అలా కార్ లో తిరుగుతున్నప్పుడు మీకు ఎవడైనా ఎనిమిగాడు కనిపించాడంటే వానైతే వెంటనే దిగి కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ వాడు బాటుగాడు అని మీకు అనిపిస్తే వాడి దగ్గరికి వెహికల్ వేసుకుని రస్సుకైతే వెళ్ళండి. ఒకవేళ వాడు ప్రో ప్లేయర్ అనిపిస్తే మీరు లాంగ్ నుంచే వాడిని కిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. అయినా కూడా వాడు ఛాన్స్ ఇవ్వట్లేదు అంటే మీరైతే పక్కకి వెళ్ళిపోండి. పక్కకి వెళ్ళిపోయి వేరే ఎనిమిస్ తో అయితే ఫైట్ చేయండి. వెహికల్ మాత్రం ఖచ్చితంగా మీతోనే ఉంచుకోండి. దీంతో చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎనిమిగాడు ప్రో ప్లేయర్ అయితే మీరు కారు వేసుకొని జంప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు కిల్స్ పడట్లేదంటే ఏం బాధపడకండి. లాస్ట్ కి ఎలాగోలా ఖచ్చితంగా కిల్స్ అయితే పడతాయి. ఇక్కడ మ్యాటర్ వచ్చేసి మన కిల్స్ అయితే కాదు, లాస్ట్ వరకు ఎలా సర్వైవ్ అవ్వాలనేది. మీరు లాస్ట్ వరకు సర్వైవ్ అయితేనే మీకు ప్లస్ అయితే బాగా పడుతుంది. స్క్వాడ్ కన్నా సోలోలో చాలా దారుణంగా ప్లస్ అయితే పడుతుంది. మీకైతే సోలోలో గ్రాండ్ మాస్టర్ వెళ్ళాలనుకుంటే చాలా కష్టపడాలి. దీనికైతే మీరు మీ వంతు కృషి అయితే చేయాలి. మీరు ప్రతి గేమ్ ఇలాంటి ఒక స్ట్రాటజీ అయితే ఆడండి. దాంతో మీకు ఈజీగా ప్లస్ అయితే అవుతుంది. అలాగే ప్రతి గేమ్ ప్లస్ అయితే అవుతుంది. మైనస్లు అయితే ఎక్కువగా పడకుండా చూసుకోండి. దానికోసం మీరైతే వెహికల్ అయితే దిగకుండా గేమ్ ఆడండి. నేను ఇలాంటిది చేసే గ్రాండ్ మాస్టర్ అయితే ఈజీగా 2 సార్లు అయితే వెళ్ళాను. ఈ సీజన్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఈ సీజన్ అయితే నా వంతు ప్రయత్నం అయితే నేను కూడా చేస్తాను. ఇక మీరు కూడా నాతో పాటు గ్రాండ్ మాస్టర్ రావాలి అనుకుంటే నేను పెట్టే వీడియోస్ అయితే మీరు చూడండి. మీకైతే ఒక ఐడియా వస్తుంది ఎలా గ్రాండ్ మాస్టర్ వెళ్ళాలి అనేసి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే లైక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. సో మీరైతే మీ హార్డ్ వర్క్ అయితే ప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.